హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చల్లన్నం ఎట్లా చేసుకోవాలో చూస్తామండి. సద్దన్నం అంటాము, చల్లన్నం అంటాము. దీంట్లో రాత్రి మిగిలిపోయిన అన్నంలో ఇట్లా నీళ్లు పోసి పెట్టుకున్నానండి. బాగా నీళ్లు పోసి ఇట్లా మంచిగా మునిగేంత వరకు పోసి మూసి పెట్టుకోవాలి తట్టబెట్టి. పొద్దున్న చూడండి ఎంత బాగా పులుసు ఉంది, బాగా పుల్లగా ఉంటుందండి. ఈ నీళ్ళతో పాటు అన్నం తినడం వల్ల చాలా మంచిదంట, మనకు అరుగుదలకు కానీ చాలా యూజ్ అవుతుందంట. మనం మామూలుగా తెలియకనైనా కానీ మేము తింటూ ఉంటామండి, చాలా మంచిది. అన్నం అయితే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ రైస్ బాగా ఊరినాయి, అవి బాగా పుల్లగా ఉంటాయండి. ఆ నీళ్ళు కానీ వేసుకుంటాం అన్నంలోకి. ఇప్పుడు పెరుగు వేసుకుంటాము. మనకి ఎంత కావాలో అంత పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటామండి. వేసుకొని బాగా ఇట్లా కలుపుకుంటాము. రాత్రి మిగిలిన అన్నం పడేస్తుంటారండి కొంతమంది. ఇట్లా చేసుకొని తింటే చాలా హెల్త్కి కానీ మంచిది. ఇప్పుడు అంతా కలిపి ఇట్లా గిన్నెలోకి వేసుకున్నానండి. దీనికి నంచుకోవడానికి చిన్న ఎర్రగడ్డలు, ఆవకాయ, పచ్చిమిరపకాయ కాల్చి పెట్టుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయ డైరెక్ట్గా కానీ తినచ్చు. నేనైతే ఈరోజు కాల్చి పెట్టుకున్నాను. చిన్న ఎర్రగడ్డలు లేకపోతే పెద్ద ఎర్రగడ్డ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తిని చూస్తాము. ఇది చూసినాక మీరెవరు మిగిలిన అన్నం అంతా కింద పడేయరండి. నీళ్లు వేసి రాత్రి ఇట్లా నానబెట్టుకొని పొద్దున ఇట్లా పెరుగు మజ్జిగ వేసుకొని తిన్నంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. ఇట్లా ఒక ముద్ద ఎత్తి తినేసి ఎర్రగడ్డతో పాటు కొద్దిగా ఇట్లా ఆవకాయ నంచుకొని తింటుంటే ఇంకా మన బిర్యానీలు కూడా ఏం చేయలేవండి. ఐస్ బిర్యానీ దగ్గర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పిల్లలకు కానీ చాలా మంచిదండి. ఇట్లా తినడం వల్ల మనకి అరుగుదలకి యూజ్ అవుతుంది. పేగులకు కానీ మంచిదంట ఇట్లా తింటే మనకి. ఓకే వ్యూవర్స్, మీరు ఇంక మిఠా ఇట్లా తినకుంటుండే వాళ్ళైతే ఇట్లా చేసుకోండి. తినే వాళ్ళైతే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. టేస్టీ మన ఐస్ బిర్యానీ అని చెప్పి పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. మనం చద్దన్నం అంటే వేరేలాగా ఉంటుంది. మీరు ఐస్ బిర్యానీ అని మంచిగా పిల్లలకి ఇట్లా తినిపియండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.